నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకుని కీర్తన గ్రంథం 37:7. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించి కనిపెట్టి చూసిన కొన్నిసార్లు ఫలితం ఏమీ ఉండదు. ఏమి కదలకుండా ఉన్నవి ఉన్న చోటే ఉండిపోవడానికి చూసి కొన్నిసార్లు మనం విసిగెత్తిపోతున్నామేమో, అన్నిటినీ విసిరి కొట్టి వెళ్ళిపోవాలనిపిస్తుంది కొన్నిసార్లు. ఒకవేళ నువ్వు కనిపెట్టవలసినటువంటి విధంగా కనిపెట్టలేదేమో, అలాంటప్పుడు ఆయన్ని కలుసుకోవాలని సరైన చోటను మనం ఉండలేదేమో. ఓపికతో దాని కొరకు కనిపెట్టుదును. ఓపికతో ఆందోళన మన ఏం చేస్తుంది? తొలగిస్తుంది. ఆయన వస్తున్నాడు, ఆయన వాగ్దానాలు ఉన్నాయంటే ఆయన సన్నిధి ఉన్నట్టే. ఓపిక నీ ఏడుపును తొలగిస్తుంది. ఎందుకు విచారంగా మనం ఉన్నప్పుడు నీ అవసరం నీకంటే దేవునికే బాగా తెలుసు. కానీ ఇప్పుడు దాన్ని నువ్వు అనుగ్రహించకుండా ఉండడంలో ఆయన ఉద్దేశం ఏంటో, ఆ పరిస్థితిలో నుండి ఇంకా ఎక్కువగా మహిమ తేవాలి. నువ్వు కేవలం నమ్మితే అంతా సవ్యంగానే ఉందని గ్రహిస్తావు. ఓపిక అవసరాలన్నిటినీ తొలగిస్తుంది. నీవు కోరుకున్న దాని గురించి నీ అభిలాష బహుశా అది జరగపోవడం వల్ల నెరవేరే దేవుని చిత్తంపై నీ నమ్మకం కోల్పోకుండా ఓపిక మనల్ని ఏంటంటే బలహీనత నుంచి బయటికి తీసుకొస్తుంది. దేవుడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ మొత్తం నీ కోసం సిద్ధం చేస్తున్నాడని నమ్మి దాన్ని స్వీకరించడానికి సిద్ధపడాలి. తొందరపడకూడదు. ఆయన ఇచ్చిన సహనం మనలో ఉంటే మనం వేచి ఉన్న సమయం అంతా స్థిరంగా ఉంటాము. ఓపిక దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతులతో కూడిన ఓపిక ఆనందము, ఓర్పును, దీర్ఘశాంతం ఇస్తుంది. ఓర్పుతో మన క్రియలు కొనసాగించండి. దేవుని కొరకు కనిపెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కొద్ది మాటలు దేవుడు మన ముందు ఫలించి ఆశీర్వదించుగాక. మహాపరిశుద్ధుడు ఆజయము గల దేవానికి స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మాకు మీరు ఇచ్చినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మీ నామాన్ని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాం. రాత్రంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మరొక చక్కని ఉదయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. నేను వాగ్దానం ద్వారా, వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడారు. నేను మీ ఎదుట మేము మౌనంగా ఉండాలని ప్రభా, నాయన కనిపెట్టాలని ప్రభా. కొన్నిసార్లు మా జీవితాల్లో మౌనం లేదు. నేను తొందరపాటు, ఓపిక నశించిపోతుంది. మాలో సహనాన్ని కోల్పోతున్నాం. ప్రభా, మీ ఓపికను దయచేయండి. మౌనంగా ఉండి ప్రభా, మేము మాట్లాడటానికి మౌనంగా ఉండి మీరు ఇవ్వబోతున్న గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుని ఓపికను మాకు దయచేయండి. నేను ప్రతి ఒక్కరిలో సహనము కోల్పోయి అసహనాన్ని కలిగి జీవిస్తున్నాం. దయచేసి మాలో సహనము కలిగి ఓపికతో కనిపెట్టి అయినా మౌనంగా ఉండేటువంటి స్వభావం మాకు దయచేయండి. ఎందు నిరీక్షణలో బలహీనత కాకుండా మమ్మల్ని బలపరచుమని వేడుకొనుచున్నాం. ఆయన ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఓపిక పరిస్థితులు బట్టి మీకు స్తోత్రాలు. నేను ఓపికతో ఎదురు చూసే అనుభవాలు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఈ దినము వివాహ దినాలు నేను జరుపుకుంటున్న బిడ్డల్ని, నేను ముఖ్యంగా ఈరోజు ప్రభానైనా వివాహం చేసుకున్న కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాను. నేను అదేవిధంగా పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాను. అదేవిధంగా ప్రభుత్వ భాషలో గర్భఫలాల కోసం, ఆర్థిక సమస్యల కోసం, అనారోగ్యాల కోసం, కుటుంబ అవసరం కోసం, బలహీనతల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినము మా అవసరంలో, మా పరిపాటుల్లో ఈ సన్నిధి మీ కాపుదల నుంచి నడిపించున్నాను. ఈ ప్రార్థన ఇస్తున్నాము.